దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం, 2 కార్మికులు మృతి. పరవాడలో విషాదం. పరవాడ అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీకి ఆనుకొని ఉన్న ఇండస్ట్రియల్ పార్కులో దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందడంతో పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన వెంకటేష్, అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన తిరునాథ్ ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడయ్యింది. ప్రమాదం సంభవించిన వెంటనే పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా, ఇతర కారణాలా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొనగా పరిశ్రమ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది. All of you can please continue outside. This is not. You should not be coming this close to the side. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీని ఆనుకుని ఇండస్ట్రియల్ పార్క్ లో ఈ రోజు ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందారు. ఒకరు వెంకటేష్ అనేటువంటి యాపాడి వెంకటేష్ అనేటువంటి కార్మికుడు గోవాడ చెందినటువంటి, మరో కార్మికుడు తిరునాథ్ అచ్యుతాపురానికి చెందినటువంటి 2 కార్మికులు సజీవ దహనమైనటువంటి పరిస్థితి. ఏదైతే వేస్ట్ ఆయిల్ అనేటువంటి తయారవుతున్నటువంటి ప్రాసెస్ సందర్భంలో తెల్లవారు 5:30 గంటలకి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరగడానికి పూర్తిగా భద్రతా వైఫల్యం అనేటువంటిది మనకు కట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. భద్రతా వైఫల్యం వల్లే కార్మికుడి యొక్క నిండు ప్రాణాలు బలిగొనబడ్డాయి. 2 కార్మికులు సజీవ దహనమైనటువంటి పరిస్థితి. శవాలు అంటే ఆ మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయినటువంటి పరిస్థితి. అందుకని జిల్లా అధికార యంత్రాంగం సమగ్రమైన దర్యాప్తు చేయండి, సేఫ్టీ ఆడిట్ పాటించండి. భద్రతా వైఫల్యం వల్లనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అనేక కుటుంబాలు ఈదిన పడి అలో లక్షణమైనటువంటి అలమటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పుడు వెంకటేష్ చనిపోయినటువంటి వెంకటేష్ కి భార్యతో పాటు 3 పిల్లలు కూడా ఆడపిల్లలు ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే మృతదేహాలను చూస్తే వర్ణాతీతం, చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలా ఘోరంగా మృతి చెందినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఆయిల్ తయారీ సందర్భంలో ఈ జరిగినటువంటి ప్రమాదమే. ఏదైతే దానికి 50 నిమిషాలకు మాకు ఒక ఫైర్ కాల్ రావడం జరిగింది సార్. దక్షిణ ఎనర్జీ అనే ఇండస్ట్రీలో ఫైర్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా మా అనకాపల్లిలో ఉన్న అగ్నిమాపక రెండింటిని రామ్కీలో ఉన్నటువంటి 2 వాహనాలు టర్న్అవుట్ చేయడం జరిగింది. మేము వచ్చేసరికి మంటల పొగలతోటి ఈ ప్రదేశం అంతా వ్యాపించి ఉంది. వెంటనే మా దగ్గర ఉన్న వాహనాలతో ఇమీడియట్ గా ఫైర్ అయితే కంట్రోల్ చేయడం జరిగింది. ఇన్ హాఫ్ అన్ అవర్ లోనే మేము ఫైర్ అంతా కూడా కంట్రోల్ చేయడం జరిగింది సార్. అప్పటికే 2 చనిపోయి అయితే ఉన్నారు. ఆ బాడీలో లోకల్ సిఐ గారికి అప్పచెప్తే వాళ్ళు హాస్పిటల్ గాని తరలించడం అనేది జరిగింది సార్. అది సార్. సార్